ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం, నేను రమారావి. జీవితం ఒక్కొక్కసారి భలే బోర్గా ఉంటుందండి, లోన్లీగా ఉంటుంది. ఏమిటో చాలామంది గుంపు ఉంటారు మన చుట్టూతా, కానీ వీళ్ళెవ్వరూ మనతో లేరనిపిస్తుంది. నాకు అవసరమైనప్పుడు ఎవరు నాతో ఉండట్లేదు, నాకు హెల్ప్ చేయట్లేదు, నాకు మంచి మాట చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నా ఐడియాతోటి ఏకీభవించట్లేదు ఎవరు. ఇలాంటి భావాలు సాధారణంగా ఆడవాళ్ళందరికీ ఏదో ఒక స్టేజ్లో కలుగుతాయండి. జనరల్గా ఇది 30-40 మధ్యలో ఎక్కువ దీన్ని ఫేస్ చేస్తూ ఉంటాం. మనకేదో ఐడియాలజీ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు దాన్ని సహకరించరు, ఒకళ్ళు ఏటికి లాగితే ఇంకోళ్ళు కోటికి లాగుతూ ఉంటారు. అందరూ ఉన్నా నేను లోన్లీగా ఉన్నాను, నాకు ఒంటరితనం బాధిస్తుంది అని డిప్రెస్డ్గా అయిపోయి అనారోగ్యం పాలైపోతున్న వాళ్ళ శాతం ఈ రోజున చాలా ఎక్కువగా ఉంది. అంటే మనకి సమాజం లేదా అంటే కొంచెం తక్కువే ఉన్నాం కదా మనం. ఇదివరకు అట్లాగా డజన్లు అరడజన్లు పిల్లలున్న సమాజం ఏది, అది లేదు. ఒకళ్ళు ఇద్దరు, మనమే ఒకళ్ళిద్దరుగా ఉంటాము. మన సిబ్లింగ్స్ మనతో పాటు కాకుండా ఏదైనా వేరే చోట ఉన్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది. ఇలాంటప్పుడు అండి మనకే కొన్ని ఒక క్వశ్చనీర్ ఉండాలి, బేసిక్ క్వశ్చన్స్. ఇప్పుడు లోన్లీగా ఉండటానికి మనం ఒంటరిగా ఉండటానికి ఎవరైనా కారణమా, మనమే కారణమా? నెంబర్ 1 అంటే మనమే ఇతరులను మన దగ్గరికి రానివ్వట్లేదా, వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోవట్లేదా, మనకి నచ్చినట్టుగా లేరు కాబట్టి మనమే వాళ్ళని దూరం పెట్టేస్తున్నామా అనేది ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, నాకు నచ్చినప్పుడు మీరందరు నా దగ్గర ఉండాలి, నాకు నచ్చకపోతే మీరు మాయమైపోవాలి అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అంటే ఇందులో తప్పు మందే. ఇదొకటి మనం ఆలోచించాలి. అండ్ రెండో విషయం ఏంటంటే, వీళ్ళు నా దగ్గర నుంచి సెపరేట్ అయిపోవటానికి నేను కారణమా, వీళ్ళు కారణమా, లేదా పరిస్థితులు కారణమా, ఇది కూడా ఆలోచించాలి. నేను మరీ సెల్ఫిష్గా ఉంటున్నానా, ఇది ఆలోచించాలి. నాకేది నచ్చకపోవటానికి, అన్ని ప్రాబ్లమ్స్గా కనిపించడానికి నాకేమైనా లోపల అనారోగ్యం ఉందా, శారీరకమా మానసికమా? ఈ ప్రశ్నలు 4టికి కనుక మనకు ఆన్సర్లు వచ్చాయంటే మనమేం పెద్ద లోన్లీగా ఫీల్ అవ్వమండి. ఇప్పుడు మన కజిన్స్ అనుకుందాం, లేదా సిస్టర్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్. జనరల్గా సిబ్లింగ్ రైవలరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? చిన్నప్పటి నుంచే మొదలవుతుంది మనకి. అన్నయ్యని బాగా చదివించారు, నన్ను చదివించలేదు, అన్నయ్య బర్త్డేలు బాగా చేశారు, నన్ను బాగా చేయలేదు, వాడికి మంచి అవకాశాలు వచ్చినాయి, నాకు రాలేదు, లేదా అక్కకి నచ్చిన పెళ్లి చేశారు, లేదా అక్కయ్యే అనుకుంటుంది నాకేమో అరేంజ్డ్ మ్యారేజ్, చెల్లిదేమో దాన్ని ఇష్టారాజ్యంగా దాన్ని లవ్ మ్యారేజ్ చేశారు, దాని మన్మాని నడుస్తుంది, అమ్మకో నాన్నకో అదంటే ఇష్టం, లేదా వాడంటే ఇష్టం. ఇలాంటి భావాలు ప్రతి ఇంట్లో 2 లేదా 3 పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి. లోపల ఎక్కడో ఉంటాయి. మధ్యలో మనం చుట్టాల వల్ల, ఫ్రెండ్స్ వల్ల ప్రొవోక్ చేయబడతాం. పక్కన క్లోజ్ సర్కిల్స్లో నీకైతే చేయలేదు, మీ అక్కయ్యకైతే చేశారు మీ ఫాదర్ వాళ్ళు, లేదా మీ చెల్లిని బాగా చూశారు, ఇలాంటివి. అక్కయ్యకేమో 21కి 22కి పెళ్లి చేస్తారు, చెల్లెలు 27, 28, 29, 30 వచ్చినా దాన్ని ఇష్టారాజ్యంగా అది హాయిగా తిరుగుతుంటుంది, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోతుంది, అన్నీ చేసేస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అది చేస్తుంది. చెల్లెలకి విపరీతమైన స్వాతంత్రం ఉంటుంది, అక్కయ్యలకి ఏ స్వతంత్రం ఉండదు. పెద్ద పిల్లలకి విపరీతమైన కంట్రోల్ ఉంటుంది, రెండో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఈ దశల్లో ఫ్రీడమ్ లభిస్తోందని చెల్లెళ్ళను చూస్తే అక్కయ్యకి మంటగా ఉంటుంది. ఈ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేసరికల్లా అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోతారు, తనకి పెద్దగా కేర్ లభించదు, ఫ్రీడమ్ లభిస్తుంది. కానీ అక్కయ్యకి లభించిన ఎట్మోస్ట్ కేర్ నాకు లభించలేదని చెల్లెలకి బాధగా ఉంటుంది. ఒకటే పాయింట్, ఒక నాణ్యమే, దానికి అదొక పార్శ్వము, ఇదొక పార్శ్వము, అదో వైపు ఇదో వైపు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో కూడా ఇది వస్తుంది, 2 బ్రదర్స్లోనూ లేదా 2 సిస్టర్స్లో కూడా ఇది వస్తుంది. ఇదొక ప్రాబ్లం అయిందా? అక్కడి నుంచి ఫ్రెండ్స్లో ఒకళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని ఒకళ్ళు లాగేసుకునే ప్రక్రియ, ఒకళ్ళ పరిచయాల్ని రెండో వాళ్ళు వాడేసుకునే ప్రక్రియ, ఇది కూడా సిస్టర్స్ బ్రదర్స్లో కూడా జరుగుతుందండి. ఇది అక్కయ్యకి ఎవరైనా ఒక అబ్బాయి నచ్చితే అదే అబ్బాయి చెల్లెలు కూడా నచ్చటం, అక్క చెల్లి ఇద్దరు కలిసి ఒక్క అబ్బాయి కోసమే పోరాడుకోవటం, కొద్ది రోజులే జరుగుతాయి. తర్వాత అబ్బాయి వెళ్ళిపోతాడు, అక్క చెల్లి మిగిలిపోతారు, వీళ్ళకి వేరే వేరే పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఆ చిన్నప్పుడు జరిగిన ఈ టగ్ ఆఫ్ వార్ని మర్చిపోరు. పెద్ద అయ్యాక వీళ్ళిద్దరికీ స్నేహం కలవదు, లోన్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకు ఉన్నదే 2, అందులో మన ఇద్దరం కొట్టుకు చచ్చి ఒంటరిగా ఉండిపోతే ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పని మనం అనగలుగుతామండి కదా.
ఇలాంటివే కాకుండా అనేక రకాల పిచ్చి చిన్న సింపుల్ సిల్లీ థింగ్స్ తోటి కూడా మనం వ్యక్తుల నుంచి సెపరేట్ అయిపోతాం. క్లోజ్ సర్కిల్స్లో లోన్లీగా మిగిలిపోతాం. అసంబద్ధమైన ఆలోచనల వల్ల మనం ఇతరులకి దూరం అవుతూ ఉంటాం. సెల్ఫిష్ థింగ్స్ వల్ల ఇతరులకి దూరం అవుతాం. క్లోజ్ సర్కిల్స్లోని దూరాలైపోతాం. తెలివి తక్కువ ఐడియాలు, అన్‌ప్లాన్డ్‌గా ఏవో ఒకటి చేసేసి ప్లాన్ సరిగ్గా చేయకుండా బ్యాడ్ ప్లానింగ్ తోటి విషయాలు చెడగొట్టేసి, డబ్బులు పాడు చేసి, సమయం వృధా చేసి, అందరినీ వాడేసి, మొహం చెల్లక లోన్లీగా అయిపోతారు ఇంకొంతమంది. ఇవన్నీ కారణాలే. ఇవేవీ కాకుండా శారీరకమైన అనారోగ్యాలతోటి బ్రెయిన్‌లో రకరకాల ఈక్వేషన్స్ కూడని కెమికల్స్ ఉంటాయట. అవేవో కొన్ని తక్కువైతే కూడా లోన్లీనెస్ బాధిస్తుంది. ఇవి ఇర్రిపేరబుల్‌గా అయిపోయిన వ్యవహారాల్ని మనం ఏం చేయలేమండి. కానీ కొన్ని రిపేరబుల్ థింగ్స్ ఉంటాయి. అందులో ప్రధానమైనది మానసిక సమస్యలు. అదే బ్రెయిన్‌లో ఉన్న కెమికల్స్ లోపాల వల్ల మనకి లోన్లీ ఫీలింగు, సింకింగ్ ఫీలింగు, ఒంటరితనపువి, రకరకాల చిన్న చిన్న పేర్లు పెట్టబడేటువంటి మానసిక జాడ్యాలు, వీటన్నిటిని అడ్రస్ చేసి శుభ్రంగా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం సరైపోతాం. అంటే నేను సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే నాకు పిచ్చి అనుకుంటారని మీరు భయపడితే నేను చెప్పలేనండి. అలాంటివి ఏం లేవు. ఈ కాలం అందరూ సైకియాట్రిస్ట్‌ని, సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తున్నారు. మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని చూసినా మీకు వచ్చిన చిన్న చిన్న మానసికమైన అనారోగ్యాల్ని హ్యాపీగా అడ్రస్ చేయొచ్చు, చక్కగా తగ్గించుకోవచ్చు. అనతి కాలంలో చాలా చిన్న టైంలోనే మీరు చిన్న చిన్న సమస్యలు ఇప్పుడే మొదలైతే కనుక వాటిలో నుంచి బయటపడిపోవచ్చు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సిబ్లింగ్స్ తోటి మీకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని సార్ట్ అవుట్ చేసుకోండి. అక్కయ్యలతోటో, అన్నయ్యలతోటో, తమ్ముడితోటో, చెల్లెలతోటో ఏదైనా ఇబ్బంది, వాట్ ఈజ్ వాట్ అని ఒకసారి మాట్లాడుకోండి. ఈ మాటలతోటి తెమలదు. అయినా సరే మళ్ళీ మొదలు పెట్టండి. నువ్వు లేనిదే నేను ఉండలేను, మన ఇద్దరం ఒకే చెట్టుకు పూసిన 2 పువ్వులం, మన ఇద్దరం కలిసి ఉందాం. ఒక రెమ్మకున్న 2 ఆకులు, నువ్వొకటి నేనొకటి, మన ఇద్దరం కలిసి ఉండాలి. పాతవన్నీ వదిలేద్దాం, లెట్ గో చేద్దాం అని ఈ లెట్ గో చేసి అక్కయ్యనో చెల్లెలనో కలిపేసుకోండి. పాతవి మనం మాట్లాడుకోవద్దు, తవ్వుకోవద్దు. హాయిగా ఉందాం, కలిసి ఉందామని హాయిగా కలిసి ఉండండి. సిబ్లింగ్స్ తోటి సరి చేసుకోండి. అక్కడి నుంచి కజిన్స్, క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ జనరల్గా సమానంగానే ఉంటారు. ఈ ఫ్రెండ్స్ తోటి కూడా ఏదైనా బిగ్గర్ ఇష్యూ అంటే మధ్యలో మూడో మనిషి ఉండి ఒక మనిషి కోసమే మీ ఇద్దరు చెరో పక్కన లాగితే నేను చెప్పలేను. కానీ ఏదైనా ఇష్యూస్ వల్ల మీకు మధ్య ప్రాబ్లం వస్తే ఒకసారి మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకోండి. దీనికోసం ఇంకొకరి సహాయం కూడా మీరు తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఈ లోన్లీనెస్ని, ఈ సింకింగ్ ఫీలింగ్ని, ఈ ఒంటరితనపు భావాలు, నాకెవరు లేరు, నన్నందరూ వదిలేశారు లాంటి భావాల నుంచి బయటకు వచ్చేస్తారు. ఇవి స్టార్టింగ్లో జస్ట్ చిన్నవిగా కనపడతాయండి. ముందుకెళ్లే కొందికి అవి మీకు పెద్ద అనారోగ్యాల కింద పరిణమించవచ్చు. సమాధానం లేని జబ్బులుగా మారచ్చు. శారీరక, మానసిక అనారోగ్యాలుగా కూడా పరిణమించవచ్చు. చాలా రకాల క్యాన్సర్లకి స్ట్రెస్ ఒక కారణమని ఇవాళ రేపు చదువుతున్నామండి. చాలామంది పెద్ద పెద్ద డాక్టర్లు రాసేటప్పుడు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అని రాస్తున్నారు. ఈ స్ట్రెస్సుల్లో ప్రధానమైంది లోన్లీనెస్. లోపలిది చెప్పుకోలేకపోవటము, చెప్పుకునేందుకు మనుషులు లేకపోవటము, ఉన్న వాళ్ళని మనమే చెడగొట్టుకోవటము. ఎందుకు చేయాలి? దాన్ని ఎందుకు సరి చేసుకోకూడదు? మనం దానికోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తాం. ఏదైనా కొత్త ఊరు వెళ్ళామనుకోండి, 4 రోడ్లు తిరిగి మనకేమేం కావాలి, మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయో ఎక్స్ప్లోర్ చేయమా? చేస్తాం కదా. అలాగే జీవితం కోసం ఇలాంటిది చేయాలి. దీని మీద ఆలోచించండి. మీరు కాదు, మీ తోబుట్టువులో, మీ తోటివారో, మీ కొలీగ్సో, మీ ఫ్రెండ్సో, మీ చుట్టుపక్కల క్లోజ్గా ఉండే కలోనియల్ కజిన్స్ అయినా సరే ఇలాంటి బాధల్లో ఉన్నారు అంటే వాళ్ళని బయటికి లాగడానికి ట్రై చేయండి. ఈ స్ట్రెస్ని గనక మనం గ్రూప్స్లోంచి బయటికి వెళ్ళగొట్టగలిగామా, మనం క్యాన్సర్ ముప్పు నుంచి చాలా మటుకు తప్పించుకోగలుగుతాం. అందరం కలిసి ఉండి మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా అనారోగ్యం వచ్చినా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసేస్తాం. ఒక్కళ్ళుగా చేయలేనిది నలుగురుగా చేయగలుగుతాం. ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లో, మీ క్లోజ్ సర్కిల్స్లో ఇలా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళని బయటికి లాగటానికి ఒక బృహత్తర కార్యక్రమం లాగా పెట్టుకోండి. దానివల్ల మీకు కలిగే ఆనందం, నేను నోటితో చెప్పేది ఇంత చిన్న విషయం కాదండి, అది చాలా సంతోషం వస్తుంది. మన లైఫ్ స్పానింగ్ కొంచెం పెరుగుతుంది. ఎవరికైనా అంటే ఆ మునిగిపోతున్న వాళ్ళని బయటికి లాగగలిగితే కనుక
వాళ్ళతో పాటు మనం కూడా చాలా సంతోషాన్ని అనుభవిస్తాం. ఆ అద్భుతమైన సంతోషాన్ని మీ సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. స్ట్రెస్‌ని బీట్ చేయటానికి, లోన్లీనెస్ రిలేటెడ్ స్ట్రెస్‌ని తీసిపారేయటానికి మీ వంతు కృషి చేయండి. దీనివల్ల సమాజానికి జరిగే మేలు ఇంత అంతా కాదండి. చాలా అద్భుతమైన సమాజం మన సొంతమవుతుంది. మనమందరం క్లోజ్‌గా ఉంటే మన పిల్లలు అంటే కజిన్స్ పిల్లలు కూడా క్లోజ్‌గా ఉంటారు. వాళ్ళకు కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి మాట్లాడుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇలా ఆలోచించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.